అక్షరాల పడవ మీద ఊరేగే ఆకాశం ఈ కవిత్వం గ్రూప్. అక్కడ ప్రతి భావావేశం సలియేటి నీటిలా గలగలా ప్రవహిస్తుంది. అక్కడ ప్రతి ఆలోచన రెక్కలు విప్పార్చుకుని స్వేచ్ఛగా రివ్వున ఎగురుతుంది. అక్కడ సర్రియలిజం నిజ జీవితంలోకి సర్రును దూసుకొస్తుంది. అక్కడ పదాల్లోంచి సజీవ పదార్థం పుట్టుకొస్తుంది. రాసిపోసిన మంచి ముత్యాల వంటి, హేమంత తుషారపు తునకల వంటి విలువైన స్వచ్ఛమైన కవిత్వం అక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుంటుంది. అదే కవిత్వం గ్రూప్. కవిత్వం అనే పేరుతో కవిత 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 అనే సింపుల్ ట్యాగ్ లైన్ తో, ఎటువంటి భేషజాలు లేని హుందాతనంతో ఏడాది క్రితం తిలక్ స్వి అనే కవిత్వ ప్రేమికుడి ద్వారా ఈ గ్రూప్ ఫేస్బుక్ లో ప్రాణం పోసుకుంది. ఆ యువకుడు ఒక మంచి ఆశయంతో అప్పట్లో ఏర్పరిచిన ఈ డొంకదారి అనుభవజ్ఞులైన రసజ్ఞులైన అనేక మంది కవుల ప్రోత్సాహంతో, సలహాలతో, సూచనలతో ఇప్పుడు రహదారిగా రూపుదిద్దుకుంది. ఈనాటి నవ యువ కవుల కవిత్వ ప్రయాణానికి అనువైన మార్గమైంది. రాకెట్లా ఆది నుంచి అత్యంత వేగవంతమైన గమనాన్ని ప్రారంభించిన ఈ గ్రూప్ ఇప్పటికీ అంతే తీవ్రమైన వేగంతో దిగంతాల అంచులను వెతుక్కుంటూ అనంతం వైపుకు సాగిపోతూనే ఉంది. గ్రూప్ లో ఉండే స్నేహపూర్వకమైన, ఆహ్లాదకరమైన, అనుకూల వాతావరణం వల్లనేమో రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, హెచ్ఆర్కే గారు, శ్రీధర్ నామాడి గారు, ఎంఎస్ నాయుడు గారు, అరణ్యకృష్ణ గారు, కుప్పిలి పద్మ గారు వంటి మహామహులంతా వచ్చి ఇక్కడ తమ కవితల్ని ప్రకటించారు. ఇంకా ప్రకటిస్తున్నారు కూడా. పదండి ముందుకు, పదండి తోసుకు అంటూ యువకవుల్ని ఉత్సాహపరుస్తున్నారు. గ్రూప్ అభివృద్ధికి తన భుజాన్ని బోటుగా నిలబెట్టిన గౌతమి గారు కూడా అభినందనీయురాలు. ఇంకా గ్రూప్ ని అనుక్షణం గమనిస్తూ తాము అందివ్వగల సహాయ సహకారాలను అందిస్తున్న సహృదయులు మరెందరో ఉన్నారు. వీరందరి నిస్వార్థ సేవకు కారణం వారి కవిత్వంపై గల అవ్యాజమైన అనురాగమే. ఇప్పుడు ఈ గ్రూప్ కవిత్వానికి ఒక మెరుగైన వేదికగా మారింది. కొత్తగా రాయడం మొదలుపెట్టిన వారిని ఉత్సాహపరిచే ఉత్ప్రేరకమైంది. కవిత్వం మీద ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి ఈ గ్రూప్ ని తమదిగా భావించి ఆదరిస్తున్నారు. కవిత్వం గ్రూప్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి కవిత్వాన్ని అందిస్తున్న సాయి పద్మ, శారదా శివపురపు, మమతా కొడిదెల, అన్వీక్ష నీలం, వాణి, ఇండస్ మార్టిన్, చీచి, సత్యగోపి, నిఖిల్, వినీల్ కాంతికుమార్, విజయ్ కుమార్ ఎస్వీకే, నరేష్ కుమార్, సుభాషిణి పోరెడ్డి, లాస్యప్రియ, స్వాతిరెడ్డి, సిద్ధార్థ కట్ట, నవీన్ కుమార్, కిరణ్ పాలిపు, రవీందర్ విలాసాగరం ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఇటువంటి యువ కవుల, కవయిత్రుల కృషి, ప్రతిభ ప్రశంసార్హమైనవి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడే దారుల్ని వెతుకుతూ ఎన్నో నవ్యనూతనమైన శీర్షికల్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తోంది ఈ గ్రూప్. అలా మొదలుపెట్టిన ప్రశ్నలు జవాబులు శీర్షిక అద్భుతమైన విజయాన్ని సాధించి పాఠకుల నుండి గొప్ప ఆదరణ పొంది ఎందరికో ఉపయోగకరంగా, మార్గదర్శకంగా నిలిచింది. ఈ శీర్షికను నిర్వహించిన అరణ్యకృష్ణ గారు, హెచ్ఆర్కే గారు, ఇప్పుడు నిర్వహిస్తున్న నారాయణస్వామి వెంకటయోగ్ గారు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వారి అపారమైన అనుభవాన్ని, బోలెడంత ఓర్పుని చమురుగా చేసి ఈ కవిత్వ మార్గాన కోట్ల కొద్దీ దీపాలు వెలిగిస్తున్నారు. ఎన్నో హృదయాల్ని కాంతిభరితం చేస్తున్నారు. మరో కొత్త ప్రయోగం కవితాంత్యాక్షరి కూడా అందరి మనసుల్ని ఆకట్టుకుంటోంది. అంతేకాక ఇంచుమించుగా కవిత్వం గ్రూప్ తో పాటుగానే ఊపిరిపోసుకున్న కవిత్వం పోయట్రీ పేజ్ కూడా ఇప్పటికే 2000 మందికి పైగా అభిమానుల్ని సంపాదించుకుంది. విజయవంతంగా ఏడాది సమయాన్ని పూర్తి చేసుకుని మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కవిత్వం గ్రూప్ సభ్యుల్ని అభినందిస్తూ కవిత్వానికి మరింత ఆదరణ లభించే విధంగా కృషి చేయమని వారికి సవినయ విన్నపం.